మీరు ఎప్పుడైనా ఇలాంటి కండిషన్ నోటీస్ చేశారా? నోటీస్ చేస్తుంటే కామెంట్లో చెప్పండి. హాయ్ ఆల్, దిస్ ఇస్ డాక్టర్ హింషా ఫ్రమ్ మహాదేవ డెంటల్ కేర్. ఇది చూసారు కదా, దీన్ని ఏమంటామంటే పన్ను మీద పన్ను రావటం అంటాం అనమాట. ఇది ఏంటి, ఏమవుతుంది, ఏం కాదులే అనుకోవద్దండి. ఇది ఏంటంటే మనకి ఫస్ట్ పాలపళ్ళు వస్తాయి, దాని తర్వాత పర్మనెంట్ పళ్ళు వస్తాయి. పాలపళ్ళు పోయిన ప్లేస్లో మనకి పర్మనెంట్ పళ్ళు అనేది రావాలన్నమాట. ఇన్ కేసు పాలపళ్ళు అలాగే ఉండి పర్మనెంట్ పళ్ళు వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుందనంటే పళ్ళన్నీ వంకర్ టింకర్గా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే పర్మనెంట్ పళ్ళు రావాల్సిన ప్లేస్లో ఇంకా పాలపన్ను అలాగే స్టిక్ అయి ఉంటుందన్నమాట. అందువల్ల ఈ కండిషన్ అనేది వస్తుంది. మళ్ళీ మనం ఫ్యూచర్లో దానికోసము మళ్ళీ క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. అంటే వంకర్ టింకర్గా ఉంటాయి కదా, దాన్ని సెట్ చేసుకోవడానికి ఆబ్వియస్లీ మనం క్లిప్ ట్రీట్మెంట్కి కానీ అలైనర్స్కి కానీ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఈ ప్రాబ్లం అంతా వెళ్ళకుండా మనము ఇన్ కేస్ ఏదైనా నోటీస్ చేస్తే ఇలాగా వంకర్ టింకర్గా ఇట్లా పళ్ళు అంటే పన్ను మీద పన్ను ఒకవేళ ఇలా నోటీస్ చేస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చేసి దాన్ని కరెక్ట్ చేయించుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.